హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు మీకు నేను నేతి బొబ్బట్లను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ మైదా, 1 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఘీ, చిటికెడంత పసుపు, తర్వాత 1 కప్పు బెల్లం తురుము, మిక్స్ చేసుకున్న గోధుమ పిండి. స్టవ్ పైన ఘీ హీట్ చేసుకొని బెల్లం తురుముని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇలా పాకం వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత నేను ఉడకబెట్టుకున్న పప్పును తీసుకున్నానండి. అది 200 గ్రామ్స్. అది ఉడకబెట్టుకొని మిక్స్ చేసుకొని ఇలా తీసుకున్నాను. బెల్లం పాకాన్ని ఆ పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఉండలుగా చేసుకొని ఒక 6 నుంచి 10 వరకు ఇలా ఉండలుగా చేసుకొని, ఇదిగో ఇలా చూపిస్తున్నాను కదండి. ఇలా చేసుకొని మళ్ళీ పిండి కూడా మిక్స్ చేసుకొని ఉండలుగా తీసుకోవాలండి. ఇలా ఈక్వల్ క్వాంటిటీగా 2 తీసుకోవాలి. ఫస్ట్ పిండిని ఇలా ట్యాప్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ట్యాప్ చేసుకొని మళ్ళీ పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని మోమోస్ లాగా ఎలా అయితే క్లోజ్ చేస్తామో మోమోస్ని, అలాగే దీన్ని కూడా క్లోజ్ చేసుకొని మొత్తం అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి మనం చపాతీ కర్రతో అయితే చపాతీ కర్రతో, లేదా హ్యాండ్తో అయితే హ్యాండ్తో అలా రౌండ్గా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. అయితే కొంతమందికి చపాతీ కర్రతో చేసుకోవచ్చు, ఇంకొంతమందికి హ్యాండ్తో చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇలా అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఆయిల్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఆర్ ఘీ అది మన ఇష్టం. నేనైతే ఘీ వాడుతున్నాను, కౌ ఘీ. మీరు కూడా ఘీ వాడచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ రెడ్ కలర్ లాగా వచ్చేలాగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకొని ఇలాగే అన్ని బొబ్బట్లు కూడా ఇలాగే చేసుకోవచ్చండి. సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. చాలా బాగా వస్తుంది, కానీ సరైన కొలతలతోనే చేయాలండి. చూడండి నేనైతే 10 to 12 చేసేసాను, కానీ డిస్ప్లే కోసమని ఒక 5 మాత్రమే బాగా కనిపించాలని పెట్టేశానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.